నమస్తే. మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. దేశ ప్రధాని కాస్త కలత చెందినట్టు కనిపిస్తుంది. దేశ ప్రధాని ఇటీవల జరిగినటువంటి జెన్జీ నిరసనతోటి మానసికంగా ఇబ్బంది పడ్డట్టు కనిపిస్తుంది. అందుకే ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ సెల్ఫీ వీడియోలో అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి విద్యార్థుల తీరు పట్ల క్షమిస్తున్నా అంటూ ఒక మాట చెబుతూనే తనను తిట్టిన తీరు పైన ఆవేదన, కలత చెందినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కనిపించింది. నిజంగా భారతదేశ చరిత్రలో ఏ ప్రధానిని కూడా ఎవరు అంతగా తిట్టరు. ప్రధానిని వ్యక్తిగత విమర్శలు చేయరు, ప్రధానిని రాజకీయ విమర్శలు చేస్తారు. కానీ ఇటీవల జరిగినటువంటి కాక్రోచ్ జస్టిస్ పార్టీ ధర్నా ఏదైతే ఉందో ఆ నిరసన కార్యక్రమంలో ఆ విద్యార్థులు వెళ్ళిన అక్కడ తెలుపుతున్నటువంటి క్రమంలో వాళ్ళు మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో రాజకీయ విధానాలను విమర్శిస్తే సరిపోయేది. కానీ వ్యక్తిగతంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రమైన పదజాలంతో దూషించారు. అక్కడితో ఆగిపోయారంటే లేదు, నరేంద్ర మోడీ గారి తల్లి గారిని కూడా ఉద్దేశించి అక్కడ దూషించడం జరిగింది. ఆ దూషించిన తీరు ఏదైతే ఉందో దాన్ని చాలా కలత చెంది ఆవేదనగా నరేంద్ర మోడీ పసిపిల్లల హృదయమైన మనసుతో వాళ్ళు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో ఆ తీరును నేను క్షమిస్తున్నా. వాళ్ళు మన పిల్లలే కదా, వాళ్ళు మాట్లాడినటువంటి తీరులో వాళ్ళపైన కేసులు పెట్టను, వాళ్ళని అరెస్ట్ చేయను, వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయను. ఎందుకంటే భారతదేశంలో ఉన్నాం మనం, వాళ్ళు భారతీయ పిల్లలు, మన పిల్లలే. వాళ్ళ తెలివి అక్కడ ఉంది, తెలియక మాట్లాడుతున్నారని అనుకుంటున్నా. కాబట్టి ఎవరిపైన వ్యక్తిగతమైన కేసులు పెట్టి అరెస్టులు చేసి శిక్షలు వేస్తూ అలాంటివి చెయ్యను, క్షమించేస్తున్నా. కానీ వాళ్ళ పసిపిల్లల మనసుతోటే నన్ను దూషించారు, నా తల్లిని కూడా దూషించారు, దానికి చింతిస్తున్నా. అయినా మనమందరం భారతమాత ముద్దు బిడ్డలం, భారతమాతకు సేవ చేసుకుందాం, భారతమాతకు మనము ఉపయోగపడేలా, అభివృద్ధి పడేలా సేవ చేసుకుందాం, కలిసి రండి అంటూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసిన విధానం ఏదైతే ఉందో నిజంగా నరేంద్ర మోడీ గారిని వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా చూపిస్తుంది. నిజానికి నేను ప్రధాని, నన్ను అలా అంటారా అన్నటువంటి అహం లేకుండా నరేంద్ర మోడీ వాళ్ళ పసిపిల్లల హృదయంతో తెలియక మాట్లాడారు కాబట్టి క్షమించేస్తున్నా, వాళ్ళని నేను వ్యక్తిగతంగా చూడను, వాళ్ళు మాట్లాడినటువంటి విధానాన్ని అక్కడికే వదిలేద్దాం. ఆ నిరసన ఏదైతే ఉందో నిజాలు తెలుసుకొని దేశ అభివృద్ధికి కలిసి రండి అని చెప్తున్నటువంటి విధానం చెప్పకనే చెప్పినట్టు వాళ్ళను విమర్శ కూడా అనిపిస్తుంది. నిజానికి ఇప్పటికైనా మీ విధానం తెలుసుకోండి, మీ ఆలోచన మార్చుకోండి, మీది పసిపిల్లల హృదయం, మీరు ఏం తెలియక మాట్లాడుతారో నిజమేంటో అని ఒక ఇండైరెక్ట్గా అతను వాళ్ళని అన్నట్టుగా మోడీ సెల్ఫీ వీడియోని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేశ ప్రధానిని వ్యక్తిగా చూడొద్దు, మనం వ్యవస్థగా చూడాలి. దేశ ప్రధాని గురించి మాట్లాడేటప్పుడు రాజకీయ విమర్శలే ఉండాలి, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. దేశ ప్రధానికి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు అది వ్యక్తులు మాట్లాడుకోవాలి. కానీ ఒక నిరసన కార్యక్రమంలో కానీ లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఒక ప్రభుత్వ వ్యతిరేక విధానంలో కానివ్వండి ఆ దేశ ప్రధానినైనా లేదంటే ముఖ్యమంత్రినైనా వ్యక్తిగతంగా విమర్శించొద్దు. ఆ వ్యక్తుల తల్లిదండ్రుల గురించి మాట్లాడద్దు, ఆ వ్యక్తుల కుటుంబాల గురించి మాట్లాడద్దు. ఉద్యమం చేస్తున్నటువంటి ఎవరికైనా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది, ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు చేసే హక్కు ఉంది, ప్రజాస్వామ్యంలో రాజకీయంగా వ్యక్తులను విమర్శించే హక్కు ఉంది, ప్రజాస్వామ్యంలో వ్యక్తుల యొక్క విధానం ఏదైతే ఉందో రాజకీయ ఆ విధానాలను ఎండగట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలను మాట్లాడాల్సిన అవసరం లేదు, అది తప్పు. నైతికంగా ఆలోచిస్తే ఆ వ్యక్తుల వ్యక్తిగత విషయాలు మాట్లాడే రైట్ ఎవరికీ లేదు. కాబట్టి మోడీ మాట్లాడినటువంటి మాటల్లో చూస్తే కాస్త కలచ చెందినట్టు కనిపిస్తుంది. మోడీ వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు. ఎవరైనా మోడీయే కాదు, రాహుల్ గాంధీ అయినా సరే వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు. లేదంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళే కూడా వ్యక్తిగత విషయాలు రాజకీయ విమర్శలు మాట్లాడితేనే ప్రజాస్వామ్యంలో సహేతుకంగా ఉంటుంది. కాబట్టి మోడీ గురించి, దేశ ప్రధాని గురించి ఆయన విడుదల చేసిన వీడియో, సెల్ఫీ వీడియో గురించి కనుక చూసినట్లయితే మోడీ పెద్ద హృదయంతో నిరసనకారులను క్షమిస్తున్నా, ఎలాంటి శిక్షలు పెట్టను, ఎలాంటి అరెస్టులు ఉండవు, ఎలాంటి శిక్షలు ఉండవు అని చెప్తున్నాను. అంటే నిరసనను స్వాగతిస్తున్నా అని చెప్పి చెప్తున్నాను.
ఇది ఈరోజు టాపిక్. నమస్తే.